హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీరు విక్రాంత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన దగ్గర ఉంది ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్. సో అడ్వెంచర్ టూరర్ బైక్ అనగానే అందరికీ గుర్తొచ్చింది టైగర్ బైకే. సో ఇక్కడ ఉంది మన లేటెస్ట్ మోడల్, ఇది 850. సో టైగర్లో మనకి 850 ఉంది, 900 2 వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో మనం రివ్యూ చేసేది ఈరోజు 850 స్పోర్ట్. సో 850 స్పోర్ట్కి 900కి మెయిన్గా డిఫరెన్స్ ఏముంది, అండ్ ఈ రెండు బైక్స్కి కూడా మనకి ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంది. లైక్ దీనికి దానికి డిఫరెన్స్ ఏముంది అంటే ఫీచర్స్ ఏమేమి మిస్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. ఇన్ కేస్ మీరు ఈ టైగర్ గురించి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ వీడియో తప్పకుండా చూడండి, మీకు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. అండ్ మీరు మన ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇట్లా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఇంకా ముందు ముందు కొత్త బైక్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. అవన్నీ మీరు మిస్ అవుతుందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. సో దిస్ ఈజ్ ద ఆల్ న్యూ ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్. ఈ బైక్ని యాక్చువల్గా చూస్తుంటే సేమ్ మనకి 900 ఏ విధంగా ఉందో ఇది కూడా లుక్స్లో డిపార్ట్మెంట్లో ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే 900 కంటే ఈ 850 స్పోర్ట్లో ఈ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది. సో బాడీ డైమెన్షన్స్ అని ఏవి చూసుకున్నా కానీ ఎగ్జాక్ట్లీ 900 ఎలా ఉందో సేమ్ ఉంది. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఇప్పుడు ఈ టైగర్ 850 స్పోర్ట్, టైగర్ 900 రెండు కూడా 888cc బైక్సే. అంటే రెండు కూడా ఇంజన్ కెపాసిటీస్ ఆర్ సేమ్, రెండు కూడా 3 సిలిండర్ ఇంజన్సే. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో 3 సిలిండర్ 3x1 మీకు సైడ్ ఎగ్జాస్ట్ వస్తుంది దీనికి. ఒకవేళ ఇంజన్ గురించి చూసుకుంటే ఇది 888cc ఇన్లైన్ 3 సిలిండర్ ఇంజన్. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ దీంట్లో ఫైరింగ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఈ ఫైరింగ్ ఆర్డర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు 3 సిలిండర్ ఇంజనే ఇన్ కేసు మీరు స్ట్రీట్ ట్రిపుల్ కానీ లేకుంటే ట్రైడెంట్ కానీ ఆ బైక్లో చూసుకుంటే మీకు అది కూడా 3 సిలిండర్ ఉంటుంది. బట్ ఏంటంటే దాని ఫైరింగ్ ఆర్డర్ డిఫరెంట్ ఉంటుంది. సో దీనిది కూడా డిఫరెంట్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఒకవేళ మనము ఇదే ట్రయంఫ్ టైగర్ని ప్రీవియస్ మోడల్ అంటే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్ కాకుండా ఓల్డ్ వర్షన్ చూసుకుంటే దాంట్లో మళ్ళీ ఎగ్జాస్ట్ సౌండ్ అనేది డిఫరెంట్ వచ్చేది. దీంట్లో ఉన్న ఫైరింగ్ ఆర్డర్ అనేది చేంజ్ అయింది కాబట్టి దీని ఎగ్జాస్ట్ సౌండ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇన్ కేసు టెక్నికల్గా ఇంకా ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇది బేసిక్గా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. ఇది మీకు ఇక్కడ స్ప్లిట్ టైప్ ఉంటుంది, ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఇండివిజువల్ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంజన్ గురించి ఒకవేళ పవర్స్ మాట్లాడితే ఈ 850 స్పోర్ట్ తీసుకుంటేనే మీకు 85 PS వస్తుంది. సేమ్ కేసు ఒకవేళ 900 తీసుకుంటే మీకు దాంట్లో 95 PS వస్తుంది. అండ్ దీంట్లో టార్క్ మీకు 82 Nm టార్క్ ఉంది. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పవర్ డిఫరెన్స్, కొన్ని ఫీచర్స్ అనేది మిస్సింగ్ ఉంది. సో ఈ పవర్ డిఫరెన్స్ కూడా ఏంటంటే చూడండి, రెండు కూడా 888cc, రెండు కూడా ఇన్లైన్ 3. బట్ దీని ఏంటంటే ఇంజన్ని కొంచెం డీట్యూన్ చేశారు. డీట్యూన్ చేయడంతో ఏంటంటే మీకు పవర్ అనేది కొంచెం తగ్గింది. బట్ ఈ పవర్ అనేది మీకు బాగా హై ఎండ్లోనే తెలుస్తుంది, కానీ లో ఎండ్లో అయితే మీకు పవర్ డిఫరెన్స్ అంతగానం నోటీసబుల్ చేంజ్ అయితే ఏముండదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సిలిండర్కి 4 వాల్వ్స్ ఉంటాయి. సో టోటల్ 12 వాల్వ్స్. డివైడ్స్ కాన్ఫిగర్డ్ ఉంటుంది, లోవర్ క్యామ్ షాఫ్ట్స్. అండ్ ఇక్కడ చిన్న కేసింగ్ లాంటిది వచ్చింది దీనికి. అండ్ ఇప్పుడు నేను ఫ్రంట్ మీకు డిజైన్ నుంచి మాట్లాడతాను. సో ఫ్రంట్ ఒకవేళ చూసుకుంటే ఈ ఫ్రంట్ మనకి ఏదైతే ఫ్రంట్ డిజైన్ కనబడుతుందో ఇది యాక్చువల్గా ఇది అడ్జస్టబుల్. సో మీకు ఇక్కడ క్లియర్గా చూస్తే ఇది ఏదైతే స్లాట్స్ ఉన్నాయో ఇక్కడ స్క్రూ అనేది కొంచెం లూజ్ చేస్తే ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ టోటల్ పైనకు ఉంది. ఇన్ కేస్ సిటీలో మీరు రైడ్ చేసుకోవాలనుకుంటే సిటీలో ఇది మీకు కిందికి డౌన్ చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది. సో ఇది ఏంటంటే ఓన్లీ మీకు హైవేలో వెళ్ళినప్పుడే మీకు చాలా యూజ్ అవుతుంది, సిటీలో అయితే అంతగానం అవసరం కూడా లేదు. అండ్ ఇక్కడ మీకు సైడ్కి విండో డిఫ్లెక్ట్ చేయడానికి ఇక్కడ కూడా వచ్చింది. అండ్ ఈ మెయిన్ కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్గా టోటల్ ఎల్ఈడి. సేమ్ 900లో ఏదైతే వస్తుందో దీంట్లో కూడా సేమ్ వచ్చింది. కనిపించేది ఈ టీ షేప్ ఉంది కదా, ఈ టోటల్ DRL, ఇక్కడ ట్రయంఫ్ లోగో ఉంది, ప్లస్ ఇవేమన్ మెయిన్ ఎల్ఈడి అనమాట. లో బీమ్ హై బీమ్ మొత్తం ఒకటే దాంట్లో ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. అండ్ ఇప్పుడు దీంట్లో 900కి మెయిన్ చేంజ్ ఏదంటే సస్పెన్షన్. సో దీంట్లో మీకు మార్జ్ వచ్చి సస్పెన్షన్ వస్తుంది 45 mm. సో ఇక్కడ మీకు అడ్జస్టబుల్ ఏం రాదు. ఇక్కడ మీరు క్లియర్ చూస్తే ఇక్కడ మీకు కంప్రెషన్, రీబౌండ్, డాంపింగ్ అలాంటి ఏం లేదు. దిస్ ఈజ్ ఏ బేసిక్ సస్పెన్షన్ USD ఫోక్స్ 45 mm ఉంటుంది. అదే మీకు 900 తీసుకుంటే దాంట్లో మీకు కంప్రెషన్, రీబౌండ్, డాంపింగ్ అవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. దీంట్లో అలాంటిది ఏం లేదు. ఇది ఒకటి మీరు నోటీసబుల్ చేంజ్. ఇప్పుడు మనం వీల్ సెక్షన్ దగ్గరకు వస్తే టైర్స్ ఏమో మీకు ఫ్రంట్ 19 ఇంచ్ వీల్స్ ఉంటాయి, రియర్ వచ్చేసరికి మీకు 17 ఇంచ్ వీల్స్ ఉంటాయి. అండ్ దీంట్లో కూడా చేంజెస్ ఉన్నాయి. ఇన్ కేసు మీరు 850 స్పోర్ట్ తీసుకుంటే మీకు మిచిలిన్ అనకీ టైర్స్ వస్తాయి, డ్యూయల్ స్పోర్ట్ టైర్స్. సేమ్ కేసు ఒకవేళ మీరు 900 తీసుకుంటేనేమో మీకు దాంట్లో మెర్జెల్లా టైర్స్ వస్తాయి. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ అనేది ఉంది. సో ఈ టైర్స్ ఏంటంటే మెయిన్లీ కొంచెం రోడ్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో మీకు ఒకవేళ ఇంకా 900లో కానీ ర్యాలీ ప్రో అలాంటివి తీసుకుంటే ఏంటంటే స్పోక్ వీల్స్ వస్తాయి. సో దానికి దీనికి డిఫరెన్స్ అదే. స్పోక్ వీల్ తీసుకుంటే ఏంటంటే ఎక్స్టెన్సివ్ ఆఫ్ రోడింగ్ వెళ్ళొచ్చు. సో దీనికైతే అలాయ్ వీల్ వచ్చింది. సో అలాయ్ వీల్ అంతా ట్యూబ్లెస్ టైర్స్ ఇవి. మనకి ఎక్కడైనా ఒకవేళ పంచర్ అయినా కూడా బయట నుంచే పంచర్ అయితే చేయించుకోవచ్చు. అండ్ బ్రేక్స్ ఉన్నాయి కదా, ఇవి బ్రెంబో స్టైలెమా బ్రేక్స్, టాప్ ఆఫ్ ది లైన్. బ్రేకింగ్ బైట్ కూడా చాలా బాగుంటుంది. బ్రెంబో అంటే దాని గురించి ఇంకా చెప్పని అవసరం లేదు. డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇదైతే మీకు ఫ్రంట్ వీల్ సెక్షన్ గురించి. రియర్ ఏమో మీకు ఇందాక చెప్పినట్టు 17 ఇంచ్ వీల్స్ ఉన్నాయి. రియర్ కూడా మీకు బ్రెంబో క్యాలిపర్స్ వస్తున్నాయి.
అండ్ దీంట్లో ఉన్న ఏబిఎస్ అవుతుందో ఏబిఎస్ ఈ స్విచబుల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. బట్ ఒకటి ఫీచర్ మిస్సింగ్ ఏంటంటే కార్నరింగ్ ఏబిఎస్ అదంటే లేదు. అంటే లీన్ యాంగిల్లో ఉన్నప్పుడు మనకి ఏబిఎస్ ఏ విధంగా పనిచేయాలనేది అది కార్నరింగ్ ఏబిఎస్లో వస్తుంది, అది దీంట్లో లేదు, అది నెక్స్ట్ మోడల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఫుడ్ ప్రెషర్ పెట్టుకునే దగ్గర రబ్బర్ ఉంది, ఇది యాక్చువల్గా తీసేసుకోవచ్చు. సో మీకు ఏదైతే ఓపెన్ టీత్ ఉందో మీకు ఆఫ్ రోడ్ చేసినప్పుడు లైక్ శాడిలింగ్ చేసినప్పుడు మీకు గ్రిప్ అనేది కొంచెం యాడెడ్ గ్రిప్ అనేది వస్తుంది. ఇప్పుడు రియర్ సస్పెన్షన్ చూస్తే ఈ రియర్ సస్పెన్షన్లో మీకు అడ్జస్టబుల్ ఓన్లీ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఉంటుంది. అంటే కంప్రెషన్ రీబౌండ్ డాంపింగ్ అలాంటిది అయితే ఏం లేదు దీంట్లో, ఓన్లీ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్. అంటే మన ఇనిషియల్ వెయిట్ ఇచ్చేసి మనం అడ్జస్ట్ చేసుకుంటే మనం దాని ప్రకారం ఉంటుంది. సో పెద్దగా లైక్ అడ్జస్ట్మెంట్స్ అలాంటివి ఏం లేదు. ఇది బేసిక్గా ఇది ఒక ఎంట్రీ లెవెల్ అడ్వెంచర్ టూరర్ అనమాట. మీకు దీనిలో 2 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ప్లస్ సస్పెన్షన్ విషయానికి వస్తే మీకు అడ్జస్ట్మెంట్ ఏం లేదు, ఒక ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఉంది. అండ్ అక్కడ ఎగ్జాస్ట్ చూసుకుంటే మీకు సీట్ పక్కనే వచ్చింది ఆల్మోస్ట్ పైనకి. ఇన్ కేసు మీరు వాటర్ వేడింగ్ దగ్గర వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ మీకు పైన దాకా అయితే రాదు. అండ్ టైర్స్ కూడా చూసారు కదా, డ్యూయల్ స్పోర్ట్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్. సో ఆఫ్ రోడ్ ఒకవేళ వెళ్తే మాత్రం బాగానే పనిచేస్తుంది. బట్ ఈ బైక్ ఏంటంటే ఎక్స్టెన్సివ్ ఆఫ్ రోడింగ్ చేయడం కోసం కాదు. ఇన్ కేసు నార్మల్ ఆఫ్ రోడింగ్ ఎక్కడ ఉంటే వెళ్ళొచ్చు, బట్ ప్యూర్ ఆఫ్ రోడింగ్ చేయాలంటే మీరు స్పోక్ వీల్స్ ఉన్న మోడల్సే కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఎల్ఈడి టైల్ ల్యాంప్, ఎల్ఈడి టర్న్ సిగ్నల్స్. అండ్ ఇప్పుడు ఈ బైక్తో పాటు మీకు టాప్ ర్యాక్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ట్రయంఫ్ లోగో. సో దీని మీద జస్ట్ మనము ఏదైనా లగేజ్ టాప్ బాక్స్ ర్యాక్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఫిక్స్ చేసుకొని బాక్స్ అనేది డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ ఇక్కడ సైడ్ చూసుకుంటే 6 స్పీడ్ ట్రాన్స్మిషన్, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంది, బెల్ట్ మల్టీప్లేట్ క్లచ్. ఫీడ్బ్యాక్ ఏది ఉందో ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. అంటే మరీ లూజ్ లేదు, అని మరీ హార్డ్గా కూడా అనిపించట్లేదు. యాక్చువల్లీ ఫైన్. సీట్ హైట్ కూడా 8-10 mm. అంటే మీరు ఎవరైనా కానీ 5'6", 5'7" హైట్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యాక్సెస్ చేయవచ్చు. అంటే మీరు కొంచెం షూస్ చేసుకుంటే మాత్రం ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఇంకా హైట్ ఎక్కువ వాళ్ళు ఉంటే కూడా మీరు వేరే మోడల్ కూడా తీసుకోవచ్చు. 900 తీసుకుంటే బైక్ హైట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు షార్ట్ రైడర్స్ ఎవరైనా ఉంటే ఈ బైక్ అయితే చూస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ ఈస్ 20 లీటర్స్. సో 20 లీటర్స్ అంటే చాలా ఎక్కువ. ఇట్స్ ఎ బిగ్ ఫ్యూయల్ ట్యాంక్. అండ్ ద మెయిన్ థింగ్ ఇట్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కన్సోల్. సో ఇక్కడ కీ ఉంది, ఐ విల్ షో యూ ద కీ. సో కీ అనేది ఈ విధంగా వస్తుంది దీనికి, ట్రయంఫ్. అండ్ లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. ఇక్కడ స్క్రీన్లో కూడా చిన్న డిఫరెన్స్ ఉంది. సో దీని స్క్రీన్ అనేది చిన్నది 5 inch స్క్రీన్. ఒకవేళ మీరు 900 తీసుకుంటే దాంట్లో 7 inch స్క్రీన్ వస్తుంది. ఆన్ చేయగానే మీకు టైగర్ అని వచ్చింది. అండ్ ఇక్కడ మీకు నైట్ అయితే బ్లాక్ కలర్ వస్తుంది, డే టైంలో ఉంటే వైట్ కలర్ స్క్రీన్ వస్తుంది, జస్ట్ లైక్ బ్రైట్నెస్ అవన్నీ. సో ఇక్కడ మీకు ఇది ఏదైతే థీమ్ ఉందో అంటే స్టైల్స్, దీంట్లో 4 స్టైల్స్ ఉంటాయి, అంటే 4 డిస్ప్లేస్. ఇవన్నీ కూడా టాగిల్ చేయాలంటే మీకు ఇక్కడ బటన్స్ అనేది ఉంటాయి. సో ఈ ప్లేస్లో మీకు కింద కనిపించే ఈ టిక్ మార్క్ ఉంది కదా, ఇది యాక్చువల్గా జాయ్ స్టిక్ అనమాట. సో మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏది చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఈ విధంగా ఈ బటన్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే మీకు టోటల్ అక్కడ చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్. అండ్ ఇది మీకు టోటల్ మోడ్ అనమాట. ఇది మీకు రైడింగ్ మోడ్లో 2 రైడింగ్ మోడ్స్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు రెయిన్లో వచ్చింది, రోడ్ అండ్ రెయిన్. అండ్ బేసిక్గా ఇంకా స్క్రీన్లో చూసుకుంటే ఇక్కడ మొత్తం ఆర్పిఎం లెవెల్స్ అనేది 2 sides వచ్చింది. అండ్ ఇక్కడ స్పీడోమీటర్, ఇక్కడ సైడ్ ఫ్యూయల్ గేజ్, అండ్ ఇక్కడ మీకు టెంపరేచర్. అండ్ ఇక్కడ పైన మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, యాక్చువల్గా టాగిల్ చేయాలి. ఈ స్క్రీన్లో మనం టాగిల్ చేసినప్పుడు పైన మీకు డిస్టెన్స్ వస్తుంది, డ్యూరేషన్, యావరేజ్, డేట్, క్లాక్, అండ్ బ్రైట్నెస్. అండ్ ఇక్కడ స్టైల్స్. సో స్టైల్ 1 ఇది ఏమో ఈ విధంగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ స్టైల్ 3 అండ్ దిస్ ఈజ్ స్టైల్ 4. సో ఇవన్నిట్లో నాకు బేసిక్గా స్టైల్ 1 అనేది చాలా నచ్చింది. సో స్టైల్ 1 అనేది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి కొంచెం చూడడానికి చాలా ఈజీ ఉంది. అండ్ ఇక్కడ మీకు టాకోమీటర్, ఇంత మనం రెవిస్తున్నాం అనేది ఇక్కడ మనకి డిజిటల్లో తెలుస్తుంది. బేసిక్గా దీంట్లో ఇంకా అంతకంటే ఎక్కువ ఫీచర్స్ ఏం లేదు, ఓన్లీ 2 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇన్ కేస్ దీని సెట్టింగ్స్లోకి వెళ్ళాలనుకుంటే సెట్టింగ్స్ దీని రైట్ సైడ్లో ఉంటాయి. సో ఇక్కడ మీకు ఇంజన్ కిల్ స్విచ్, హజార్ లైట్, అండ్ ఈ హోమ్ బటన్ ఉంది కదా, ఈ క్లిక్ చేయడంలో చూసుకుంటే ఫస్ట్ మీకు రైడింగ్ మోడ్స్ ఉంది. ఈ రైడింగ్ మోడ్స్లో రెయిన్ మోడ్, రోడ్ మోడ్, దాని తర్వాత బైక్ సెటప్లో ట్రాక్షన్ కంట్రోల్, ఇండికేటర్స్ అండ్ సర్వీస్. అండ్ తర్వాత ట్రిప్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ట్రిప్ 1, ట్రిప్ 2. అండ్ తర్వాత డిస్ప్లే సెటప్లో కలర్, బ్రైట్నెస్ చూసుకుంటే మీరు ట్రిప్ 1, ట్రిప్ 2, ఫ్యూయల్ స్టేటస్ ఇవన్నీ టిక్ చేసి ఉన్నాయి కదా. సో ఇలా టిక్ చేసి ఉంటే ఏంటంటే మనకి హోమ్ స్క్రీన్ మీద డైరెక్ట్గా కనబడతాయి. అండ్ ఇది కాకుండా గేర్ షిఫ్ట్ ఇండికేటర్, లాంగ్వేజ్, అండ్ యూనిట్స్, క్లాక్, డేట్, అండ్ దట్స్ ఇట్. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి రీసెట్స్ కోసం బటన్ ఉంది. సో బేసిక్గా ఇలాంటివి అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు ఈ లీవర్ చూసుకుంటే ఈ లీవర్స్ కూడా ఫ్రంట్ మీకు అడ్జస్టబుల్ ఉంది, ఈ క్లచ్ లీవర్ అడ్జస్టబుల్ ఉంది. అండ్ ఈ బ్రేక్ ఉంది కదా, ఇది కూడా యాక్చువల్లీ అడ్జస్టబులే. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీకు చూస్తే. సో ఈ విధంగా మీరు ఇట్లా నాబ్ చేసిన కొద్దీ మీకు దగ్గరికి దూరం అనేది జరుగుతుంది. సో ఈ విధమైన ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అండ్ ఓల్డ్ మోడల్తో కంపేర్ చేసుకుంటే సైజ్ అనేది కొంచెం చిన్నగా అయింది. ఓల్డ్ మోడల్ చాలా హెవీగా అనిపించేది, ఇదంతా హెవీ అయితే కనిపించట్లేదు. బట్ సింపుల్ అండ్ మినిమలిస్టిక్ ఉంది. జస్ట్ లైక్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫ్రికా ట్విన్ అవుతుందో కొంచెం ఇంచుమించు చూడడానికి ఫ్రంట్ నుంచి చూస్తే కొంచెం అదే విధంగా అయితే మనకైతే కనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం ఎగ్జాస్ట్ నోట్ విందాం.
So let's start it. కదా టైగర్ 850 స్పోర్ట్ది ఎగ్జాస్ట్ నోట్ అండ్ ఫీచర్స్. సో పర్సనల్గా నన్ను అడిగితే నాకు దీనికన్నా ముందున్న ఇంజనే చాలా నచ్చింది, ఎందుకంటే దాని సౌండ్ అనేది చాలా బాగుంటుండే. ఇది ఏంటంటే టోటల్ చేంజ్ అయిపోయింది. ఇన్లైన్ 3 ఉన్నప్పటికీ కూడా లైక్ సౌండ్ అనేది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. సో కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. పర్సనల్లీ నాకైతే ఓల్డ్ మోడల్ చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు మెయిన్గా దీని ప్రైస్. సో ప్రైస్ చూసుకుంటే ఈ బైక్ ప్రైస్ 14 lakhs rupees ఆన్ రోడ్ హైదరాబాద్ ఉంది. ఎగ్జాక్ట్గా మీకు డీటెయిల్స్ కాబట్టి షోరూమ్ డీటెయిల్స్ కింద ఇస్తాను, వాళ్ళకి కాంటాక్ట్ చేసి మీరు అక్కడనే బుకింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది 850 స్పోర్ట్ తీసుకుంటే మీకు 14 lakhs పడుతుంది. ఇన్ కేసు దీని తర్వాత వచ్చే 900 తీసుకుంటే మీకు 16 lakhs పడుతుంది. సో దానికి దీనికి ఒక 2 lakh డిఫరెన్స్ ఉంది. సో ఈ 2 lakh డిఫరెన్స్లో మీకు చేంజ్ ఏమొస్తున్నాయి అంటే, ఒకటి కార్నరింగ్ ఏబిఎస్ వస్తుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ స్క్రీన్ ఏదైతుందో స్క్రీన్ అనేది పెద్దది వస్తుంది. అండ్ నెక్స్ట్ రైడింగ్ మోడ్స్. సో 900 తీసుకుంటే మీకు దాంట్లో 4 రైడింగ్ మోడ్స్ ఉంటాయి, ఇది తీసుకుంటే ఓన్లీ 2 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఇందులో రెయిన్, రోడ్ మాత్రమే ఉంటుంది. ఇన్ కేసు మీరు 900 తీసుకుంటే రెయిన్, రోడ్, స్పోర్ట్, ఆఫ్ రోడ్, సో ఇలాగ డిఫరెంట్ ఇంకా అడిషనల్గా ఒక 2 ఫీచర్స్ ఉంటాయి. ప్లస్ దాంట్లో మీకు క్రూజ్ కంట్రోల్ వస్తుంది. సో ఈ బైక్లో మీకు క్రూజ్ కంట్రోల్ అనేది లేదు. ప్లస్ మీకు దాంట్లో హీటెడ్ గ్రిప్స్ వస్తుంది, దీంట్లో లేదు. బట్ అడిషనల్ ఇన్ కేసు మీరు కావాలనుకుంటే ట్రయంఫ్ ఒరిజినల్ యాక్సెసరీస్ కింద మీరైతే అవైతే వేసుకోవచ్చు. ఈ చేంజెస్ కాకుండా ఇంకా అడిషనల్ చూసుకుంటే సస్పెన్షన్. సో దాంట్లో మీకు రీబౌండ్, కంప్రెషన్, డాంపింగ్ ఉంటుంది. ప్లస్ రియర్ కూడా సేమ్ అలాంటిది ఉంటుంది. దీంట్లో సస్పెన్షన్ అడ్జస్ట్మెంట్ అనేది లేదు, వెనకాల ఒక ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఉంది. 900కి 850కి ఉన్న మెయిన్ చేంజెస్ అయితే ఇవే. ఒకవేళ మీరు బిగినర్ ఉండి ఒక టైగర్ ఇలాంటి బైక్ రైడ్ చేయాలి అనుకుంటే మీరు దీనికి వెళ్ళొచ్చు. బట్ ఇన్ కేసు మీరు బిగినర్ అయితే మాత్రం, బిగినర్ ఎవరైనా కానీ లైక్ ట్రయంఫ్ ఒక లార్జ్ ఏడీవీ, ఇది యాక్చువల్గా పెద్ద సైజ్ ఏడీవీ అనమాట. అంటే దిస్ కమ్స్ అండర్ లార్జ్ అడ్వెంచర్ టూరర్. సో దీంట్లో మీకు ఈ టైగర్ కానీ, ఈ BMW కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇదే కేటగిరీలో వస్తాయి. ఇంకా వేరే చూసుకుంటే కొంచెం చిన్నవి ఉన్నాయి, అంటే జస్ట్ లైక్ అడ్వెంచర్ 390 కానీ, హిమాలయన్ కానీ ఇవి చూసుకుంటే అవి కూడా అడ్వెంచర్ టూరర్సే. బట్ అవి ఏంటంటే చిన్న సైజ్వి, ఇవి ఆల్మోస్ట్ పెద్దవి అండ్ కెపాసిటీ కూడా ఎక్కువ. సో ట్రయంఫ్ ఏంటంటే ఇంజన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో దాని ఇంజన్స్ చాలా రిలయబుల్ అండ్ ఆల్మోస్ట్ మేజర్ సిటీస్లో అన్నీ కూడా సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి మనకి పెద్దగా లైక్ ప్రాబ్లం అయితే ఏమైతే అనిపించదు. ఒకవేళ ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మేజర్ సిటీస్లో మీకు సర్వీస్ అయితే దొరుకుతుంది. అండ్ ఇంకా ఈ బైక్ గురించి ఇంకా చెప్పాలంటే, ఈ బైక్ని నేను ఆల్రెడీ లాస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ నుంచి రైడ్ చేస్తున్నా. సో రైడ్ చేసినప్పుడు ఎలా ఉందంటే, చూడ్డానికి ఇది ఇంత పెద్ద 850cc బైక్ ఉన్నా కానీ రైడ్ చేస్తున్నప్పుడు చాలా లైట్ ఉంది. జస్ట్ లైక్ ఒక మనం KTM అడ్వెంచర్ 390 రైడ్ చేస్తే మనకి ఏ ఫీలింగ్, ఎంత లైట్ ఫీలింగ్ వస్తుందో ఇది కూడా సేమ్ అలానే ఉంది. కొంచెం యాక్చువల్లీ సర్ప్రైజింగ్ ఉంది, ఎందుకంటే ఇంత పెద్ద హెవీ ఇంజన్ కూడా రైడ్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉందంటే లైక్ ట్రయంఫ్ ఇంజనీరింగ్ ఆ విధంగా ఉంది. సో నాకైతే నచ్చింది యాక్చువల్లీ. బట్ ఇంజన్ సౌండ్ ఉంటుంది కదా, అది ఓల్డ్ మోడల్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. సో అది నా పర్సనల్ ఒపీనియన్. సో ఓవరాల్ ఇదైతే మీకు ట్రయంఫ్ 850 స్పోర్ట్ మెయిన్ ఫీచర్స్. అండ్ కంపారిజన్లో మీకు 900కి దీనికి డిఫరెన్సెస్ అయితే ఇవే ఉన్నాయి. ఇన్ కేసు మీరు ట్రయంఫ్లో ఎంట్రీ లెవెల్ టైగర్ తీసుకోవాలి అని అనుకుంటే మీరు ఇది తీసుకోవచ్చు. ఇన్ కేసు మీరు ఇంకా ఎక్స్ట్రా కూడా ప్యూర్ అడ్వెంచర్ వెళ్తాను, ఇంకా అడిషనల్గా స్ట్రెంత్ కావాలి, వీల్స్లో స్పోక్ వీల్స్ అలాంటివి కావాలనుకుంటే దీనికన్నా అప్గ్రేడెడ్ 900 అవుతుందో 900 తీసుకోవచ్చు. సో దీని తర్వాత మీకు ఒక రైడ్ రివ్యూ వస్తుంది. ఆ రైడ్ రివ్యూలో పవర్, సస్పెన్షన్, బ్రేక్స్ ఎలా ఉన్నాయి, సిటీలో రైడ్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చూస్తాను. సో నాకు తెలిసి వీడియో కొంచెం లెంతీ అయి ఉంటుంది, ఇలాగ అన్నీ చెప్తే తప్ప మీకు ఇవన్నీ అర్థం కాదు. సో దట్ ఈస్ వై అన్నీ క్లియర్గా చెప్తున్నాను. సో వచ్చే రైడ్ రివ్యూ కూడా తప్పకుండా చూడండి. ఈ 2 వీడియోలు చూసాక మీరు ఇన్ కేసు బైక్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటే బుక్ చేసుకోండి. షోరూమ్ డీటెయిల్స్ కింద ఇస్తాను, యూ కెన్ కాంటాక్ట్ దెమ్. సో ఓవరాల్ దిస్ ఈస్ ద వీడియో. నాకు తెలిసి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ఇలానే బూస్టప్ చేస్తూ ఉంటే ఇలాంటి కొత్త బైక్స్
ప్రీమియం బైక్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఫీచర్ చేస్తాను. మీరందరూ చేయాల్సింది ఒకటే, జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఛానల్ని షేర్ చేయండి. దట్స్ ఇట్. నా అప్డేట్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి రవికిరణ్ కసూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.